దేవా, నన్ను ఇంతవరకు సజీవురాలుగా కాపాడినందుకు వందనాలు. ఆమేన్. దోర్కా ప్రార్థన ప్రకారం ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతిస్తూ తన కార్యములు చేస్తూ ఉంటుంది. ఆమె విష్ణు పుడుతూ ఉంటుంది అన్నమాట. చాలా కష్టంగా ఉందక్క, నాకు సహాయం చేయండి అక్క ప్లీజ్ అక్క. అయ్యో అమ్మ, తప్పక సహాయం చేశాను. ఇదిగో అమ్మ, ఈ 1000 రూపాయలు తీసుకొని అవసరాలకు వాడుకో అమ్మ. వందనాలు అక్క, దేవుని దీవించుగాక. వందనాలు. అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేసి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉండేది ఈ స్త్రీ. అమ్మ వస్తున్నాను. ఇంటికి రండి అమ్మ. ప్రెసిడెంట్ బాగున్నారమ్మా? బాగున్నామమ్మ, మీరు బాగున్నారా? ఏంటమ్మా, శుద్ధ వ్యాపారం మంచిగా జరుగుతుందా? దైవజనమైనటువంటి స్త్రీని చేర్చుకొని ఆతిథ్యం ఇస్తుంది. పలహారం తినండి అమ్మగారు. చూస్తాను. చూసుకుంటున్నా ప్రభువా, ఈ సహోదరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సంవత్సరం జరిగిపోయారు. తర్వాత తన కార్యం తను చేసుకుంది. అమ్మ వస్తున్నాను. లోపలికి రామ్మ. కవితక్క, ప్రెసిడెంట్ బాగున్నారమ్మా? బాగున్నానక్క, మీరు బాగున్నారా అక్క? బాగున్నామమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చావు? అక్క, నా భక్తి చాలా ఇబ్బందిగా ఉందక్క. నా దగ్గర వస్త్రాలు సరిగా లేవక్క, చలిగా నువ్వు బట్టలు కుడతావు కదా, నీ దగ్గర ఏమైనా బట్టలు ఉంటే నాకు ఇస్తావా? అయ్యో అమ్మ, తప్పక ఇస్తాను. అన్ని కుట్టాను, ఇస్తానమ్మా. ఇదిగో అమ్మాయి, అన్ని కుట్టాను, వేసుకో అమ్మా. కానీ నువ్వు దేవుడు నిన్ను నువ్వేం చల్లగా దీవించాలక్క. వందనాలమ్మా. వందనం. అటువంటి ధర్మ కార్యం చేసింది ఆ స్త్రీ. ప్రభువా, అనేక మంది అనేక సమస్యలతో జీవిస్తున్నారు. అట్టి వారిని ఆదరించండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఏంటి ఇలా తల తిరుగుతుంది? ఏసయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. స్వస్థపరిచి ఏసయ్యా, స్వస్థపరిచి తండ్రి. అమ్మా, అయ్యా, స్వస్థపరిచి ఏసయ్యా, స్వస్థపరిచి తండ్రి. ఆమె ధర్మ కార్యం చేసి ఆ విధంగా ఉన్నది కదండి. తను చేస్తున్న సమయంలో పడి తిరిగినట్లుగా
ఆమె కనిపించి బలహీన స్థితిలో ఉండి కింద పడిపోయింది. చెప్పు సంధ్య. అవును, వెళ్ళి పరీక్ష చూద్దాం. మనకు చాలా సహాయం చేసింది కదా తెచ్చుకునే ఉంది. పడిపోయిందక్క. అయ్యో కవితక్క, ఒళ్ళు చల్లబడిపోయింది. మీరు వెళ్ళి డాక్టర్ గారిని స్టెథోస్కోప్ పెట్టి చూస్తుందండి. ఊపిరంలా దైవజన్ దగ్గరికి వెళ్తారు. పేపర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. రండి. అయ్యా, యొప్పేలో తబిత అనే స్త్రీ కాయల పడి చనిపోయిందయ్యా. తబిత గొప్ప దైవభక్తి గల స్త్రీ అయినారు. అనేకమైన ధర్మ కార్యములు సత్క్రియలు బహుగా చేసింది. మీరు వచ్చి ఆమె నిమిత్తం ప్రార్థన చేయండి అయ్యారు. సరే అమ్మ, ప్రార్థన చేసుకొని బయలుదేరదా మీరు బయట. ప్రభువా, యొప్పేలో ఉన్న తబిత దగ్గరికి వెళ్తుండగా అక్కడ గొప్ప కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి అయ్యా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అమ్మా. మీరు బయటకు వెళ్ళండి, ప్రార్థించండి. తలుపు వేసుకుని ప్రార్థన చేయడానికి పేదర్ గారు. పునరుద్ధానమును జీవము నేనే అని చెప్పిన దేవా, 4 దినములు సమాధిలో ఉన్న లాజరుని సజీవుడిగా లేపిన తండ్రి నీకే వందనాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ తబితను అదే విధంగా సజీవంగా లేవనెత్తమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తబిత లే. నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత అద్భుతం చేశారు. లే అమ్మా. అమ్మా రండి, దేవుడు చేసిన గొప్ప కార్యం చూడండి. మన ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాపులమైన మనలను రక్షించడానికి, సర్వమానవాల రక్షణార్థమై, తర్వాత మన రోగులను స్వస్థపరచడానికి, చనిపోయినటువంటి వారిని సజీవులుగా లేవనెత్తడానికి మన పరిశుద్ధుడు దిగు నుండి భూమికి వచ్చి అని మన అద్భుత కార్యం చేశాడు.
కవిత